ఉన్న డిఎస్సి మిత్రులారా, ఈరోజు వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు డిఎస్సి ఆస్పిరెంట్స్ వచ్చి ఈ ప్రజా దర్బార్కి అటెండ్ అవ్వడం జరిగింది. మరి డిఎస్సి అభ్యర్థులకు ఉన్నటువంటి సమస్యల మీద ఈరోజు లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి చాలామంది అభ్యర్థులు వచ్చారు. ఎక్కువగా ఈరోజు ప్రజా దర్బార్లో ఈ టెట్ డిఎస్సి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినాయి. అయితే నేను కూడా వెళ్ళి లోకేష్ గారికి ఇష్యూస్ చెప్పడం జరిగింది, ఇవ్వడం జరిగింది. అందరు సారు ఏమన్నారంటే ఉండదు చెప్తున్నాను, దీంట్లో దాపరికం లేదు, ఏమీ లేదు. సారు ఏమన్నారంటే మేము ఆల్రెడీ సిలబస్ నవంబర్ ఎండింగ్లో ఇచ్చేసాము. నన్ను అడిగారు సిలబస్ ఇచ్చి ఎన్ని నెలలు అయింది, ఇప్పటికైనా అనుకోలేదు. సుమారు 7 నెలలు అయింది సార్ అన్నాను. మరి 6-7 నెలలు అయినప్పుడు మరి మీరు చదువుకోకుండా, పిల్లలు చదువుకోకుండా ఏం చేస్తున్నారు అని అడగటం జరిగింది. అయితే నేనేమన్నానంటే, సార్ పిల్లలు అంటే మీ నుంచి క్లారిఫికేషన్ రాలేదు సార్, పలానప్పుడు డేట్ రాలేదు అంటే నేను చెప్తానే ఉన్నాను. ఆల్రెడీ ఎస్సీ క్లారిఫికేషన్ అయిపోయిన వెంటనే 15 రోజులు 20 రోజులు అటు ఇటు నోటిఫికేషన్ ఇచ్చేస్తాం అని నేను చెప్పాను. ఆల్రెడీ నా తప్పేం లేదు అని సార్ చెప్పడం జరిగింది. అయితే నేను ఇంకొక పాయింట్ అడిగాను. సార్ మీరు ఆల్రెడీ చెప్పారు సార్, పిల్లలకి మాకందరికీ చెప్పారు సార్, టెట్ నోటిఫికేషన్కి దాని ఎగ్జామ్కి 90 రోజులు ఇస్తాము, డిఎస్సి నోటిఫికేషన్ దాని ఎగ్జామ్కి 90 రోజులు ఇస్తామని చెప్పారు సార్. సో ఆ ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6 లక్షల మంది మీ మీద హోప్ పెట్టుకున్నారు సార్. అంటే 90 రోజులు కాదు, మేము ఆల్రెడీ 6-7 నెలలు మేము ఇచ్చేసాము, 90 రోజుల కంటే ఎక్కువ ఇచ్చేసేసాము. ఇంకోటి ఏంటంటే రేపు జూన్కి ఎగ్జామ్స్ జరిగిపోతాయి. అదే మాకు కొత్త పిల్లలు వస్తారు, టీచర్స్ రిక్రూట్మెంట్ జరగాలి, అదేవిధంగా కొత్త స్కూల్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కాబట్టి దీంట్లో మార్పు లేదు. కాబట్టి జూన్లో ఎగ్జామ్స్ జరిగిపోతాయి అని చెప్పడం జరిగింది. కొంచెం చూడండి సార్, పరిశీలించండి సార్ అని అంటే నో క్వశ్చన్ అట. సో దీని మీద ఆల్రెడీ వెనక్కి వచ్చేది లేదు. కాబట్టి జూన్లో ఎగ్జామ్స్ జరిగిపోతాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు చాలామంది టెట్ డిఎస్సి మీద మరి మెమోరాండమ్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కువ